श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमते राम विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमात्रे नमः। భక్తపాఠక సైకులందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. నిన్నటి వరకు కూడా మనం సౌందర్యలహరిలో 11వ శ్లోకం వరకు అయింది. అంటే చతుర్భిః శ్రీఖండైః శివయువతిభిః అనే శ్లోకంలో శ్రీచక్రం గురించి, దాని తాలూకా విశేషాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం 11వ శ్లోకంలో 12వ శ్లోకానికి వెళ్తే 12వ శ్లోకంలో మనకేంటండి అంటే అమ్మవారి తాలూకా సౌందర్యం గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగనే ఆమె యొక్క సౌందర్యాన్నే కాకుండా ఆమె తాలూకా ధ్యానయోగం వల్ల శివ సాయుధ్యం అనేది ప్రాప్తిస్తుందని కూడా ఈ శ్లోకంలో వర్ణించబడింది. త్వదీయం సౌందర్యం తుహిన గిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యా డమరలలనా యాంతి మనసా తపోభిః దుష్ప్రాపాం అపి గిరిశ సాయుధ్య పదవీం. చూడండి, దీంట్లోనే తుహిన గిరికన్యే, మంచుకొండైన హేమవంతుని పుత్రిక నిండిని తెలియజేస్తూ ఆ పార్వతీదేవి గురించి అంత చక్కగా వర్ణించారంటే, నీ శరీరము యొక్క అవయవ లావణ్యము సరిపోల్చి నీ చక్కదనానికి సాటి చెప్పడానికి బ్రహ్మ మొదలైనటువంటి కవిశ్రేష్ఠులైన సైతము కూడా సమర్థులు కాలేకపోతున్నారు అనంటే, ఆవిడ తాలూకా సౌందర్యాన్ని పోల్చడానికి ఏ వస్తువు కూడా సరిలేదు అని చెప్పారు. అలాగనే వారికి సౌందర్య వర్ణనము వర్ణనం చేయడానికి వీలుపడడం లేదు. ఎందుకంటే బ్రహ్మ సృష్టించిన అతిలోక సౌందర్యరాశులైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైన అప్సరసులు సైతము ఈ సౌందర్యాన్ని కుతూహలంతో అదే పనిగా ఆత్రముతో చూస్తున్నారు. వారి సౌందర్యంలో కూడా కొంచెము కూడా సాటిలేక తపస్సుల చేత కూడా పొందలేని పరమశివుని సాయుధ్య స్థానాన్ని తన మనస్సులచే పొందుతున్నారు అని నేను ఈ శ్లోకంలో చెప్పబడింది. ఓ గిరికన్యక, త్వదీయం, నీ దేహమునకు చెందిన సౌందర్యం లావణ్యమును తులయితుం, సరిపోల్చి చెప్పుటకు విరించి ప్రభృతయ బ్రహ్మ మొదలైన కవీంద్రా కవిశ్రేష్ఠులు కథమపి కల్పంతే, ఎట్లు సమర్థులగుదురు, ఏ విధంగానూ సమర్థులు కారు. యత్, నీ యొక్క సౌందర్యమును ఆలోక చూచుట ఎందలి ఔత్సుక్యా కుతూహలం వలన అమరలరణా దేవతా స్త్రీలు రంభా, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసులు తపోభిః చాంద్రాయణాది తపస్సుల చేత కూడా దుష్ప్రాపాం అపి పొంది శక్యం కాలేనప్పటికీ గిరిశ సాయుధ్య పదవీం, గిరిశ శివునితోడ సాయుధ్య కలయికను సాయుధ్యాన్ని పొందడం అనే పదవిని మనస్సు చేత యాంతి పొందుతున్నారు అని చక్కగా చెప్పారు. త్వదీయం సౌందర్యం తుహిన గిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యా నమరలలనా యాంతి మనసా తపోభిః దుష్ప్రాపాం అపి గిరిశ సాయుధ్య పదవీం. ఇది ఈరోజు మనం చెప్పుకునే శ్లోకము పూర్తయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.